Hi guys, welcome to our YouTube channel. Welcome to our YouTube channel. చెప్తారా ఏం లేదు, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. బిర్యానీ కాదు బిర్యానీ. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. గివే అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. మేము చికెన్ ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాం. ఎందుకు? ఫస్ట్ టైం మేము వీడియో పెడుతున్నాం కానీ మసాలా వేసినాము. చిన్న చిన్న దావత్లు అవి ఉంటే చాలా చేస్తాం అనమాట. ఇప్పుడు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నంబర్ కింద పెడతాం మీకు మెన్షన్ చేస్తాం. అవన్నీ వద్దు, ఇప్పుడే పనులు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలో, ఏంది కథ ఏంది అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే మేము 1.5 kg చికెన్ తీసుకున్నాం. చికెన్ ఏంటంటే ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని బాగా కడుక్కోవాలి. ఒక 1/2 అవర్ 25 మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టే పచ్చిమిర్చి, లెమన్, సాల్ట్, కారం, గరం మసాలా ఆల్ మిక్స్ అనమాట. కారం, పసుపు, ధనియాల పొడి, దంచిన గరం మసాలా, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, టమాటా అనేది లైట్గా చూసి వేసుకుంటాం అనమాట. మేము ఇక నెయ్యి మా పిన్ని తయారు చేసిన అనమాట. నెయ్యి ఒకటి. ఇక్కడ చూసుకున్నట్టే అల్లం పేస్ట్ అయితే మ్యాండేటరీ. ఒకటి పెరుగు అయితే ఖచ్చితంగా మనం వేయాల్సిందే. మ్యారినేట్కి 100% పెరుగు వేయాలి. మేమైతే చూసుకున్నాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటారు ఏమంటారో నాకు కొంచెం తెలుసు, అది మీకు చెప్తున్నా. మెయిన్ బిర్యానీ చేయాలంటే ఖచ్చితంగా ఉండాలి. చెయ్యొచ్చు, బట్ ఏంటంటే అన్నీ వేసుకున్నాం అనుకో మసాలాలు గట్టిగా ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కలుపుకుందాం సరేనా. అందరికీ డౌట్ ఏంటంటే ఫస్ట్ ఏ మసాలా వేయాలో తెలియదు. ఫస్ట్ ఏంటంటే లెమన్, సాల్ట్ వేసి, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి చికెన్కి. అప్పుడైతే బాగా పట్టుకుంటాం. స్టార్టింగ్ అయితే ఫస్ట్ సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుంటాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత లెమన్ లెమన్ మనం ఇలా పిండేసుకోవాలి. లెమన్ బాగా పిండుకోవాలి. లెమన్ పిండుకున్నాక ఇక మనం మంచిగా తెంపుకొని కొంచెం కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇట్లా వాటర్లో నానబెట్టుకున్నామంటే మట్టి ఉంటుంది కదా, మట్టి అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీసుకొని మనం వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది మంచిగా పీస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం ఫోర్స్ అప్లై చేయాలన్నమాట. ఫోర్స్ అప్లై చేస్తే చికెన్ అనేది ప్రెస్ అయ్యి దాని లోపలికి లెమన్ జ్యూస్ అనేది వెళ్తుంది. దాని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం అనుకో కొంచెం కలరు, యాంటీబయాటిక్ అనమాట. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసేసుకొని ఇక మంచిగా కలుపుకోవాలి. ఇక మనం ఇక అన్నీ దంచుకున్న గరం మసాలాలు అనమాట. దాల్చిన చెక్క, పట్ట, ఇలాచి, సాజీర పొడి కొంచెం లైట్గా వేసుకోవాలి మనం. ఎందుకంటే మనం ఇంకా అవి కూడా డైరెక్ట్ వేస్తాం కదా, ఇలా వీటిని క్యాలిక్యులేషన్ చేసుకొని మనం వేసుకోవాలి. మనం గరం మసాలాలు వేసుకోవాలి. లవంగా, ఇలాచి, పట్ట, సాజీరా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా పట్టుకున్న మంచి ధనియాల పొడి అనమాట. మా పిన్ని ధనియాలు తీసుకొచ్చి మంచిగా వేగించి పడుతుంది అనమాట. ధనియాల పొడి వేసుకొని మంచిగా బిర్యానీలో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావాలంటే నెయ్యి పక్కా వేయాలి. నెయ్యి వేసుకోవాలి 100%. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకున్నాం అనుకో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. మనం తింటున్న కొద్దిగా నెయ్యి అంటే స్మెల్ ఎట్లా వస్తుంది మీకు అందరికీ తెలుసు. వేడి అన్నంలో మనం దమ్ పెడతాం కదా బిర్యానీకి, ఆ నెయ్యి అనేది మంచిగా మొత్తం ఫ్లేవర్ అయిపోతుంది దాంట్లో. మనం పెరిగేసుకోవాలి. ఇక పెరిగేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టుకున్నాం అనుకో. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు, బయట పెట్టవచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా అవుతుంది. పెరిగేసేసుకోవాలి. పెరిగేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక కేజీ చికెన్ అయితే 1/2 kg పెరిగేసుకోవచ్చు మనం.
మనం ఇది వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చూసుకోవాలన్నమాట. నార్మల్గా టేస్ట్ చూసుకొని చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ ఇట్లా మనకు అన్నీ తెలిసిపోతాయి అప్పుడే మసాలాలు. కొంచెం ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపించి మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా అయితే మాకు ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఆయిల్ వేయలేము, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, ఆయిల్ ఇలా వేయాలి కదా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం కలుపుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసేసి మళ్ళీ కలుపుకోవచ్చు. ఫైనల్గా అయితే మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ దాకా మేము మ్యారినేట్ చేసాము, ఎందుకంటే మాకు టైం ఉండే. మా చిన్న చెల్లె స్కూల్కి పోయింది మేఘన, దానికి టైం పట్టింది. దాని గురించి అని చెప్పి ఆపి ఇలా మ్యారినేట్ చేసుకున్నాం. చెప్పాను కదా ఇంతకుముందు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ మనం దేవుకున్న నూనె ఉంటుంది కదా, ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసేసుకొని ఒక్కసారి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో వచ్చేసి మనము 1.5 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 1.5 kg బాస్మతి రైస్, దాన్ని ఒక 1/2 అవర్ మనము నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్లో సాల్ట్, పచ్చిమిర్చి, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచిగా వాటర్ బాయిల్ కావాలి. పుదీనా కూడా వేసుకోవాలి, ఇక బగారాకు అవన్నీ వేసుకున్నాక వాటర్ బాయిల్ కావాలి. వాటర్ బాయిల్ అయినాక ఏం చేయాలంటే మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ తీసేసి వేసేసేయాలి. మనం రైస్ చెక్ చేసుకుంటూ కూర్చోవాలి. వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ అయినాకనే మనం ఏం చేయాలంటే అప్పుడు రైస్ వేయాలి. బాయిల్ కాకముందుకే వేయొద్దు, రైస్ అనేది అంత ఎదగదు. మనం కామన్గా ఇంట్లో చేసుకుంటాం కదా రైస్, అలా అవుతుంది. నేను ఈ క్లిప్పు తీద్దాం అనుకున్నాను, మా చెల్లెకి ఆకలి అవుతుంది అనేసరికి నేను స్పీడ్ చేసేసాను. నేను కంప్లీట్గా చెప్పాను, మీకు చూసుకోండి. మనది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు బిర్యానీ మనం ఏ బోన్లో అయితే చేయాలనుకుంటామో ఆ బోన్ పెట్టేసుకొని దాంట్లో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేదాకా కొంచెం జస్ట్ నార్మల్గా మనం కుక్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇది ఆయిల్ బయటకు వచ్చేటట్టు కుక్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఆఫ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా ఆఫ్ చేసేసుకున్నాం అనుకో, దీన్ని రెడీ అయిపోతుంది. కొంచెం మనకి 75% అట్లా రైస్ కుక్ కాగానే ఇట్లా చేసుకోవాలి. పైన 75% కంప్లీట్గా తీసేసుకోవాలి. కుల వాటర్ తీసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత పెద్ద చేసుకొని 80% అలా ఉడకాలి. అంటే ఆల్మోస్ట్గా మనకి రైస్ అయిపోయిన స్టేజ్లో కొంచెం ఇట్లా బిడిసి ఉండేటట్టు చూసుకొని అట్లా వేసుకోవాలి. లాస్ట్ స్టేజ్ కదా, కింది అంటే ఎక్కువ కుక్ అవుతుంది కదా చికెన్, ఆ వేడి అనేది దాన్ని దాకి సెట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ 80% కాగానే ఆఫ్ చేసి వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత పుదీనా కొంచెం పైనుంచి ఫ్లేవర్ గురించి మనం కొంచెం మీకు రిక్వైర్డ్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇట్లా ఫుడ్ కలర్ వేసుకున్నామని ఇక కలర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు కింద అయితే మేము పెంక పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కంప్లీట్గా పోకుండా క్లోజ్ చేసేసేయాలన్నమాట. మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి. కంప్లీట్ అయితే మూత కరెక్ట్ ఇట్లా బయటికి రావద్దు అని అంటే టవల్ తీసుకున్నాం. టవల్ ఏంటంటే వాటర్లో కలిపి పచ్చిగా వేసినాం. పచ్చిగా వేసేసి కంప్లీట్గా దాని మీద ఇట్లా మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి దీని మీద ఒక వాటర్ బిందెనన్నా ఏదైనా పెడతాం. పెట్టినప్పుడు ఏంటంటే ఎయిర్ అనేది బయటికి పోదు. దాన్ని దమ్ బిర్యానీ అంటారు. నార్మల్ బిర్యానీకి డిఫరెంట్, దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇదే. ఇప్పుడు బిర్యానీ దమ్ అవుతుందన్నమాట. కంప్లీట్గా అయితే మేము ఇట్లా పెట్టుకున్నాం. వెయిట్ ఉండాలి. ఇంకోటి మనకి ఇది అంత థిక్నెస్ లేదు, లైట్ క్వాలిటీ ఉంది, పల్సగా ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో ఒక 10 minutes అట్లా పెట్టుకోవాలి. 15 minutes వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కంప్లీట్ లో.